జగన్ తో పాటు వైసీపీ నేతలపై మండిపడ్డారు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్. వైసీపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ సమర్పించిన ఆస్తులు తప్పని రుజువు చేయాలని సవాల్ చేశారు. లోకేష్ పుట్టుకతోనే కోటీశ్వరుడని, ఆస్తుల విషయంలో అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదని అన్నారు. ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు కుటుంబం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు బీదా రవిచంద్ర. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల విలువ గురించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు రకరకాల విమర్శలు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ భారతదేశంలో ఏ రాజకీయ కుటుంబం అయినా ఆస్తులు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయా? 6 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించిన ఏకైక రాజకీయ నాయకుడి కుటుంబం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే సూట్ కేస్ కంపెనీలు, ఫ్యాబ్రికేటెడ్ కంపెనీలు, ఎక్స్పర్ట్స్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు వీటి గురించి మాట్లాడడం, మార్చిలో 6వ తారీఖున ప్రకటించినటువంటి దాంట్లో ఏ ఒక్క తేడా ఉన్నా మేము సమాధానం చెప్పడానికి సిద్ధం. ఆయన అఫిడవిట్ లో చూపించింది మార్కెట్ వాల్యూ. లోకేష్ బాబు గారికి తల్లి ద్వారా, తండ్రి ద్వారా తను కొనుక్కున్నటువంటి షేర్లు కానీ అన్ని మార్కెట్ వాల్యూ చూపించారు. అది ఎన్నికల నిబంధన, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం మార్కెట్ వాల్యూ